cool, peace, happy, smile, be positive, not corona సో నా ఇప్పుడు ఏంటంటే ఒక కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూని మెజర్ చేయబోతున్నాం. అది కూడా ఎటువంటి మల్టీమీటర్ ఉపయోగించకుండా ఆర్ కెపాసిటర్ వాల్యూస్ని కొలిచే ఎటువంటి డివైజెస్ని ఉపయోగించకుండా ఒక ఆర్డినోతో ఒక అన్నోన్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూని క్యాల్కులేట్ చేయాలి. ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తే సరిపోతుంది. ఒక చిన్న ట్రిక్ అంతే. లెట్స్ టేక్ వన్ రెసిస్టర్, వన్ కెపాసిటర్, వోల్టేజ్ అప్లై చేసాం, గ్రౌండ్ చేసేసాం. సో దిస్ ఇస్ ఎ సింపుల్ సర్క్యూట్, రైట్? మీరు ఈ ఈక్వేషన్ని చూసే ఉంటారు ఎక్కడైనా. v of t is equal to v of infinity minus v of infinity minus v of 0 e power minus t by tau. చూసే ఉంటారు మేబీ మీ సెమిస్టర్స్లో ఎక్కడైనా సంథింగ్ డిరైవ్ చేసినప్పుడు కానీ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లెట్స్ టేక్ దిస్ థింగ్ ఎస్ ఆర్, దిస్ వన్ ఎస్ సి. v of infinity అంటే వోల్టేజ్ అట్ t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనమాట. ఈ v of t అంటే కెపాసిటర్ దగ్గర, ఓకేనా? సారీ వేరియబుల్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. ఈ వోల్టేజ్ అట్ t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. V0 అంటే వోల్టేజ్ ఆఫ్ కెపాసిటర్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇనీషియల్గా జనరల్గా కెపాసిటర్ స్టార్టింగ్లో దాని యొక్క వోల్టేజ్ ఖచ్చితంగా 0 వోల్ట్ ఉంటుంది. కెపాసిటర్ దాని ఛార్జ్ అయ్యేమి ఉండదు, ఉట్టి కెపాసిటర్ అంతే. సో 0 వోల్ట్. ఒక ఇన్ఫినిటీ టైం తీసుకున్నాం అంటే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది టువర్డ్స్ దిస్ సప్లై వోల్టేజ్. సో ఇక్కడ సప్లై వోల్టేజ్ V అనుకున్నాం కదా, VS అనుకోవచ్చు. సో V ఆఫ్ ఇన్ఫినిటీ దగ్గర కెపాసిటర్ సప్లై వోల్టేజ్కి అంత ఛార్జ్ అయిపోతుంది. సో అది ఇందులో పెట్టేసుకున్నాక V of S minus 0 ఈక్వల్ టు e power minus t by tau. So this is the final equation. సో ఇక్కడ ఏంటంటే టౌ అంటే ఏంటో తెలుసా? విచ్ ఇస్ నథింగ్ బట్ టైమ్ కాన్స్టెంట్ విచ్ ఈక్వల్స్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. మీకు తెలుసని అనుకుంటున్నా టైం కాన్స్టెంట్ అంటే. ఇఫ్ ఈ t ఈజ్ ఈక్వల్ టు టైం కాన్స్టెంట్కి ఈక్వల్ అయితే v of t ఈజ్ ఈక్వల్ టు v of s ఇంటూ 1 మైనస్ e పవర్ -1. దీని వాల్యూ వచ్చేసి 0.632. మీరు క్యాల్కులేట్ చేసుకుంటే ఈ వాల్యూ వస్తుంది అప్రాక్సిమేట్గా. సో v of t by v of s is equal to 0.632. v of t by vs into 100 is equal to 63.2%. సో దీని మీనింగ్ ఏంటి గాయస్? దీని మీనింగ్ ఏంటి? ఒక టైం కాన్స్టెంట్ అంటే దీన్ని బట్టి టైం కాన్స్టెంట్ డెఫినేషన్ చెప్పచ్చు మనం. టైం కాన్స్టెంట్ అంటే అంటే 63.2% అంత వాల్యూకి రీచ్ అయ్యే
రీచ్ అవ్వడానికి పట్టిన టైం. అమ్మో అర్థమైందా? ఇప్పుడు టోటల్ వోల్టేజ్ వచ్చి విఎస్ గాయస్, టోటల్ వోల్టేజ్ వచ్చి విఎస్. ఓకే, ఇప్పుడు ఈ విఎస్లో దీంట్లో 63.2% అంత వోల్టేజ్ రీచ్ అవ్వడానికి కెపాసిటర్కి పట్టిన టైంని టైం కాన్స్టెంట్ అంటారు. చాలా కష్టపడ్డా కదా. సో ఇక్కడ మనకి తెలిసింది ఏంటి? ఇప్పుడు ఈ పేజ్ వల్ల మనకి తెలిసింది ఏంటి? వాట్ ఈస్ టైం కాన్స్టెంట్ ఆఫ్ దిస్ సర్క్యూట్, which is R into C, which is time taken for, time taken for capacitor to reach 63.2% of its maximum voltage. సరిపోయింది కదా. సో ఈ పేజ్ వల్ల అది. Oh my god, sorry. I think we are okay now. ఇందాక మీరు ఇది చూడలేదా? Oh my god, sorry. సో ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే లెట్స్ టేక్ ఆర్డినో బోర్డ్, కెపాసిటర్, లెట్స్ గ్రౌండ్ ఇట్, ఒక రెసిస్టర్కి పెట్టుకుందాం. ఇది 10K తీసుకోవచ్చు, ఇది తీసుకెళ్ళి ఒక పిన్కి పెట్టుకోవచ్చు, ఇంకో రెసిస్టర్ తీసుకోవచ్చు, ఇది 1K, ఇది ఇంకో పిన్కి ఇచ్చుకోవచ్చు. హే, ఇది ఆర్డినో బోర్డ్, ఓకేనా? ఆర్డినో బోర్డ్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఆర్డినో బోర్డ్ 5 వోల్ట్ వస్తుంది కదా, ఆర్డినో బోర్డ్ పిన్ నుంచి మనం 5 వోల్ట్ తీసుకోగలం. ఈ 10K రెసిస్టర్ నుంచి కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది. సో ఆ ఛార్జ్ అయ్యే ప్రాసెస్లో ఇక్కడ వోల్టేజ్ ఉంటుంది కదా, ఎప్పుడైతే ఈ నోడ్ దగ్గర 63.2% ఆఫ్ 5 వోల్ట్స్ వోల్టేజ్ సప్లై, మరి 5 వోల్టే కదా, 5 వోల్ట్ చేరుకుందో అప్పటి వరకు కెపాసిటర్కి పట్టిన టైంని మనం క్యాల్కులేట్ చేయాలి. అదే ట్రిక్ గైస్, అదే ట్రిక్. మళ్ళీ చెప్తా, ఇక్కడ 63.2% ఆఫ్ 5 వోల్ట్ చేరుకోవడానికి పట్టిన టైంని మనం క్యాల్కులేట్ చేయాలి. ఎంత టైం పట్టింది అని తెలుసుకోవాలి. ఆ పట్టిన టైం అంటే ఏంటి? ఆ పట్టిన టైమే టైం కాన్స్టెంట్, 1 టైం కాన్స్టెంట్. ఆఫ్ కోర్స్ మనకి ఫార్ములా తెలుసు, టైం కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ C. సో C ఈజ్ ఈక్వల్ టు టౌ బై R. టౌ బై R అంటే 10K కదా మనం వాడుకున్నాం, 10K. సో టౌ మనం క్యాల్కులేట్ చేస్తాం, సో C వాల్యూ వచ్చేస్తుంది. ఇదే ప్లాన్ గైస్, ఇదే సింపుల్ ప్లాన్. కాకపోతే ఇక్కడ చిన్న ట్రిక్ ఉంది. ఇక్కడ ఓకే, మనం 5 వోల్ట్ కనెక్ట్ చేసేస్తాం, 10K కనెక్ట్ చేస్తాం, కెపాసిటర్ ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది, వెళ్తుంది. ఎప్పుడైతే ఈ వాల్యూకి చేరుకుందో అప్పటి వరకు పట్టిన టైంని ఎలా క్యాల్కులేట్ చేయాలి? అందుకని ఇక్కడి నుంచి ఇంకో పిన్ని కనెక్ట్ చేస్తాం, విచ్ ఈజ్ అనలాగ్ పిన్. అనలాగ్ పిన్ కనెక్ట్ చేసి అనలాగ్ రీడ్ దీన్ని వాడుకుంటే మనకి ఎప్పటికప్పుడు ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉందో తెలిసిపోతూ ఉంటుంది. కాకపోతే ఈ అనలాగ్ రీడ్ అనేది డిజిటల్లోనే చెప్తుంది మనకి. ఒకవేళ ఇక్కడ 1 వోల్ట్ ఉందనుకో, ఇక్కడ 1 వోల్ట్ ఉందనుకో,
ఇక్కడ మనం ఎన్లాగ్ పిన్కి కనెక్ట్ చేసి ఎన్లాగ్ రీడ్ ఇది ఇచ్చేసి మనం రిజల్ట్లో చూసుకుంటే అంటే ఆ రీడింగ్లో చూసుకుంటే మనకు 1 వోల్ట్ అని చూపించదు. దానికంటూ స్పెసిఫిక్గా ఒక డిజిటల్ నెంబర్ ఉంటుంది. అలాగే ఇప్పుడు 0 నుంచి 5 వోల్ట్కి మధ్యలో ఈ రేంజ్కి ఒక రేంజ్ అంటూ డిజిటల్ పిన్స్ డిజిటల్గా ఒక రేంజ్ ఉంటుంది. దీనికి దిస్ ఆర్డినో యూనో కదా, ఆర్డినో యూనో బోర్డ్ ఇట్ హ్యాజ్ 10 బిట్ అనమాట. 10 బిట్ అంటే 2x10 అంటే 0.5 వోల్ట్ ఎనలాగ్ రేంజ్కి 0 to 2x10 ఇది డిజిటల్ రేంజ్. సో 0.5 వోల్ట్ 0 to 2x10. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 63.2% ఆఫ్ 5 వోల్ట్ ఎంతో క్యాల్కులేట్ చేసేద్దాం. ఆగండి. 63.2% ఆఫ్ 5 వోల్ట్ ఎంత? 63/10 into 100 into 5. 63/1000 into 5 volt. Calcium 3.16 volts అంటే మన కెపాసిటర్ 3.16 వోల్ట్ వరకు ఛార్జ్ అవ్వడానికి పట్టిన టైంని మనం క్యాల్కులేట్ చేసి అది ఇందులో పెట్టేస్తే ఆర్ ఎలాగో తెలుసు, సి వచ్చేస్తుంది. సో చెప్పాను కదా క్యాల్కులేట్ చేయడం దగ్గర చిన్నది ఉందని. ఏంటది? అనలాగ్ పిన్ రీడ్ చేస్తుంది, కాకపోతే అది 3.16 అని తీసుకోదు. అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అనమాట. అది డిజిటల్లో కన్వర్ట్ చేసుకొని సో 3.16 కంటూ ఒక వాల్యూ ఉంటుంది దాని భాషలో, ఐ మీన్ డిజిటల్ కోడ్లో. మనం ఇప్పుడు ఆ డిజిటల్ కోడ్లో ఈ వాల్యూ ఎంత అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. ఎందుకు డిజిటల్ వాల్యూని ఎందుకు క్యాల్కులేట్ చేస్తున్నాం? ఎందుకంటే కోడ్లోకి. మరి కోడ్లో దానికి అర్థం కావాలి కదా ఆర్డినో బోర్డుకి. సో కోడ్ కోసం 3.16 వోల్ట్ని డిజిటల్లో కన్వర్ట్ చేస్తే ఆ నెంబర్ ఎంత? ఒకవేళ నెంబర్ వచ్చేసింది అనుకో, ఇప్పుడు ఎనలాగ్ రీడ్ వాల్యూ ఉంటుంది కదా, ఒక ఎనలాగ్ రీడ్ వాల్యూ లెస్ దాన్ ఇది ఉంటే ఆ కోడ్కి వచ్చిన టైంని క్యాల్కులేట్ చేయి అని కోడ్ రాస్తాం. సో ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో నా 3.16 వోల్టేజ్ని డిజిటల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? సింపుల్. 0 వోల్ట్కి 0 డిజిటల్లో, 5 వోల్ట్కి 1024. సో నా 3.16 వోల్ట్కి హౌ మచ్? ఈ హౌ మచ్ ఈజ్ ఈక్వల్ టు 3.16/5 into 0.24. సో దీని వాల్యూ ఎంతంటే క్యాల్సీ ఎక్కడున్నామమ్మా? 647.16 వచ్చింది. 647 తీసేసుకోవచ్చు దగ్గరగా. సో మన 3.16 వోల్ట్కి యొక్క డిజిటల్ వాల్యూ 647 అని తెలిసింది. ఇప్పుడు 647ని కోడ్లో వాడుకుంటాం అంతే. ఆ కోడ్లో వాడుకొని పట్టిన టైం తీసుకొని ఫార్ములాలో పెట్టేసుకొని కెపాసిటెన్స్ వచ్చేస్తుంది అంతే. అవునవును, ఈ రెసిస్టెన్స్ ఎందుకు వాడినా చెప్పలే కదా. వన్స్ ఇది ఛార్జింగ్ అయిపోయాక ఛార్జ్ ఫుల్గా ఛార్జ్ అయ్యాక డిశ్చార్జ్ అవ్వడానికి ఒక
పార్ట్ అంటే ఇది ఆప్షనలే, కొంచెం ఫాస్ట్గా డిశ్చార్జ్ అయిపోతుంది అని కెపాసిటర్ అంతే. ఇది ఉన్నా లేకపోయినా ఒకటే మనకి, ఎందుకంటే ఛార్జింగ్తోనే మన ప్రాసెస్ అంతా అయిపోతుంది కదా, క్యాలిక్యులేషన్స్ అన్నీ అయిపోతున్నాయి, టైం తెలిసిపోతుంది, సో కెపాసిటెన్స్ వాల్యూ వచ్చేస్తుంది అంతే. ఓన్లీ మన ఛార్జింగ్ ప్రాసెస్ చూస్తున్నాం. సో ఇది ఒకటి సరిపోతుంది, ఇది ఆప్షనల్, పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్లేదు. ఐ థింక్ మన కోడ్కి వెళ్ళిపోవచ్చు రండి. సో యా, అన్లాక్ పిన్ 0కి ఇచ్చుకుంటాం. 0 అంటే A0 అని ఉంటుంది ఆర్డినో బోర్డ్లో. ఛార్జ్ పిన్ ఈక్వల్ టు 13 చెప్పుకున్నాం కదా. 13 పిన్ నుంచి ఛార్జ్ చేస్తాం కెపాసిటర్ని. ఇంక డిశ్చార్జ్ పిన్, ఇది పెట్టినా పెట్టుకోకపోయినా పర్లేదు. ఇది పెట్టుకోవడం వల్ల డిశ్చార్జ్ అనే ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అంతే. రెజిస్టర్ వాల్యూ ఆఫ్ కోర్స్ 10K ohms. అన్సైన్డ్ లాంగ్, స్టార్ట్ టైం ఫైనల్ టైం అని 2 వేరియబుల్స్ తీసుకున్నాము. అన్సైన్డ్ లాంగ్ అంటే ఒక డేటా టైప్ అంతే. అన్సైన్డ్ అంటే పాజిటివ్ అని, ఈ వాల్యూస్ 2 పాజిటివ్ అని. లాంగ్ అంటే కొంచెం వీటి యొక్క వాల్యూస్ ఎక్స్టెండ్ చేసినట్టు, కొంచెం వీటి యొక్క రేంజ్ని ఎక్స్టెండ్ చేసినట్టు అంతే అన్సైన్డ్ లాంగ్ అంటే. ఫ్లోట్ ఆఫ్ కోర్స్ మైక్రోఫారెడ్స్, నానోఫారెడ్స్, మనం వచ్చిన రిజల్ట్ని అయితే మైక్రోఫారెడ్స్ కానీ నానోఫారెడ్స్ కానీ చూపించుకోవడానికి 2. ఇంకో వైట్ సెటప్, ఛార్జ్ పిన్ అవుట్పుట్ చేసాం. సో డిజిటల్ రైట్, ఛార్జ్ పిన్ లో, స్టార్టింగ్ 0 వోల్ట్ పెట్టేసుకున్నాం స్టార్టింగ్. ఇప్పుడు వాయిడ్ లూప్లోకి ఎంటర్ అవుతాం. ఈ సీరియల్ డాట్ బిగిన్ అనేది ట్రాన్స్ఫర్కి అనమాట, సీరియల్ మానిటర్లో చూపించడానికి ట్రాన్స్ఫర్ రేట్. సో 9600 బిట్స్ పర్ సెకండ్ అనమాట. సో వాయిడ్ లూప్లోకి వచ్చేసరికి ఛార్జ్ పిన్ని స్టార్ట్ చేయాలి, ఛార్జ్ పిన్ని హై ఇవ్వాలి, 5 వోల్ట్. సో వోల్టేజ్ సప్లై ఎక్కడి నుంచే కదా మరి, అంటే 13 పిన్ హై అవుద్ది. సో 5 వోల్ట్ స్టార్ట్ అవుతుంది, 5 వోల్ట్ అవుతుంది, 0 వోల్ట్ నుంచి 5 వోల్ట్కి స్టార్ట్ అవుతుంది. మిల్లీస్ ఇదేమిటంటే టైమర్ ఆన్ చేసినట్టు. సో స్టార్ట్ టైం ఈజ్ మిల్లీస్ అని పెట్టుకుంటే టైమర్ ఆన్ చేసినట్టు. సో టైమర్ ఆన్ అవుతుంది. టైమర్ ఆన్ అయిన నెక్స్ట్ సెకండ్ నుంచి ఈ లూప్ స్టార్ట్ అయిపోద్ది, వైల్ లూప్. ఇక్కడ ఏం పెట్టాం, అనలాగ్ రీడ్, అంటే అనలాగ్ పిన్ A0 అనుకున్నాం కదా, 0 అని పెట్టుకున్నాం కదా. ఆ పిన్ 0, 1, 2, 3 అంటే వోల్టేజ్ పెరిగే కొద్దీ వాల్యూస్ డిజిటల్లో కూడా వాల్యూస్ పెరుగుతాయి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అలా. ఎప్పుడైతే 648 దగ్గరికి వచ్చిందో, ఇందాక అనుకున్నాం కదా 648, 647 సంథింగ్ 647 అనుకున్నాను అనమాట, రెండిట్లో ఏమైనా పర్లేదు. 648 దగ్గరికి వస్తుందో అంటే దాని అర్థం ఏంటి, ఎప్పుడైతే కెపాసిటర్ 63.2% ఆఫ్ 5 వోల్ట్కి చేరుకుంటుందో, అంటే 3.1 వోల్ట్ చేరుకుంటుందో, అప్పుడు ఇది బయటకు వచ్చేస్తుంది, వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. వెంటనే ఫైనల్ టైం కూడా క్యాలిక్యులేట్ చేసేసుకుంటాం. ఆ ఫైనల్ టైం అంటే ఏంటి, ఆ ఫైనల్ టైం అంటే నథింగ్ బట్ టైం కాన్స్టెంట్ టౌ. ఆ ఫైనల్ టైమే టైం కాన్స్టెంట్. సో మనం అనుకున్నాం కదా మైక్రోఫారెడ్స్, C ఈజ్ ఈక్వల్ టు టౌ బై ఆర్ అనుకున్నాం కదా. సో మైక్రోఫారెడ్స్ ఈజ్ ఈక్వల్ టు టౌ బై ఆర్ ఇంటూ 1000 వేసుకున్నాం. ఇది జస్ట్ చిన్న ఫార్ములా లాంటిది, యూనిట్స్ బట్టి ఇంటూ 1000 వేసుకున్నాం. సంథింగ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే తెలుస్తుంది మీకు. సో సీరియల్ డాట్ ప్రింట్ ఫైనల్ టైం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, అంటే టౌని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఇంక ఇది కూడా ప్రింట్ మిల్లీ సెకండ్స్లో ఉంటుంది కదా, టైం కదా. సో ఇప్పుడు మైక్రోఫారెడ్స్ ఈ టైం వచ్చేసాక, ఆ టైం ఇందులో పెట్టేసుకున్నాక, మైక్రోఫారెడ్స్ క్యాలిక్యులేట్ చేసేసుకున్నాక, ఒకవేళ వచ్చిన మైక్రోఫారెడ్స్ 1 కంటే ఎక్కువ ఉంటే, ఒకవేళ 2 మైక్రోఫారెడ్స్ అనుకో, 2 మైక్రోఫారెడ్స్ అని ప్రింట్ చేసేయి. 3 మైక్రోఫారెడ్స్ అనుకో, 3 మైక్రోఫారెడ్స్ అని ప్రింట్ చేసేయి. సో అది ఒకవేళ 1 కంటే ఎక్కువ కాకుండా 0కి 1కి మధ్యలో ఉంటాయి, పాయింట్స్లో ఉంటాయండి, 0.1 మైక్రోఫారెడ్ ఆర్ 0.2 మైక్రోఫారెడ్, 0.3 మైక్రోఫారెడ్ ఆ టైప్లో ఉంటే నానోఫారెడ్స్లోకి కన్వర్ట్ చేసేసుకొని నానోఫారెడ్స్లో చూపించుకుంటాం. సో నానోఫారెడ్స్ ఈజ్ ఈక్వల్ టు మైక్రోఫారెడ్స్ ఇంటూ 1000. సో నానో
ఫారెడ్స్లో ప్రింట్ చేసేసుకుంటాం. సో డిలే 500 మిల్లీ సెకండ్స్. ఇంక ఇది అయిపోగానే సో సో ఈ ప్రాసెస్ వరకు అయిపోగానే మనకు తెలిసిపోయింది కదా టౌ వాల్యూ తెలిసిపోయిందంటే ఆటోమేటిక్గా కెపాసిటెన్స్ వాల్యూ కూడా మనకి ప్రింట్ అయిపోయి ఉంటుంది ఈ పాటికి. సో ఇప్పుడు మన ఛార్జ్ పిన్ కాస్త లో చేసేయాలి, అంటే ఆఫ్ చేసేయాలి, అంటే 0 వోల్ట్లోకి పెట్టేయాలి. సో డిజిటల్ రైట్ తీసుకొని మన ఛార్జ్ పిన్ అంటే 13 పిన్ని లో చేసేసుకుంటాం. సో పిన్ మోడ్ డిశ్చార్జ్ పిన్ అవుట్పుట్ డిజిటల్ రైట్ డిశ్చార్జ్ పిన్ లో. ఇప్పుడు ఈ డిశ్చార్జ్ పిన్ని లో చేయడం వల్ల ఇప్పుడు కెపాసిటర్ డిశ్చార్జ్ అవ్వడానికి ఒక పాత్ క్రియేట్ చేసినట్టు. సో ఈ లూప్ ఏంటంటే ఇంకా ఛార్జ్ అయిన కెపాసిటర్ డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఈ లూప్ తిరుగుతూ ఉంటుంది, అంటే 0 అయ్యేంత వరకు. పిన్ మోడ్ డిజిటల్ పిన్ మళ్ళీ ఇన్పుట్. సో కోడ్ వచ్చేసి ఇది. సో యా